ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోని 1 కప్ వరకు కూడా సూజీ, అలాగే పావు కప్పు వరకు కూడా మనము వీట్ ఫ్లోర్ ఉంటుంది కదండి, గోధుమ పిండి, దాన్ని వేసుకొని ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పిండిని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని వేసిన తర్వాత ఏ కప్తో అయితే మనం మెజర్ తీసుకున్నామో అదే కప్తో ఒక ఫుల్ కప్ వరకు కూడా పెరుగునైతే తీసుకోవాలి. ఇది నేను నైట్ బయట పెట్టి వదిలేసిన పెరుగు, చూసారు కదా ఎలా పులిసిపోయి ఉందో, దీన్ని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర పులిసిన పెరుగు లేనట్టయితే మీరు ఆ ప్లేస్లోని నార్మల్గా ఉండే పెరుగు కానీ మజ్జిగ కానీ యాడ్ చేసుకుని కాస్త వంట సోడాని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకుని ఇప్పుడు మనం ఈ పెరుగు మిక్స్ చేసిన తర్వాత సరిపడినన్ని వాటర్ పోసుకుంటూ ఇదే స్టేజ్లోని మీరు కాస్త వంట సోడాని వేసుకుంటే సరిపోతుంది. ఇక ఎక్కడ కూడా పిండి మొత్తము కూడా ఉండలు గడ్డలు అనేవి లేకుండా నిదానంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే దోసపిండికి మనం ఎలా అయితే వాటర్ వేస్తున్నామో సేమ్ అలాగే దీనిలో కూడా వాటర్ వేసి పెట్టుకుని మనము దోసపిండి బ్యాటర్గా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోశల్లోకి మనము చట్నీని రెడీ చేద్దాము. దానికోసం ముందుగా ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత కాస్త ఆయిల్, అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 4 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకొని దోరగా వేయించాలండి. ఆ తర్వాత ఇక్కడ నేను కొన్ని టమాటా ముక్కల్ని మీడియం సైజు 2 తీసుకున్నాను. జింజర్ అనేది 1 ఇంచు, 2 కొమ్మల కరివేపాకు, 4 నుంచి 5 పచ్చిమిర్చీలు తీసుకున్నాను. వీటన్నిటిని కూడా 1 బై 1 వేయించాలి. ఫస్ట్ అయితే పచ్చిమిర్చిలు, తర్వాత అల్లం, ఆ తర్వాత కరివేపాకు ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. ఫైనల్గా ఇందులోని టమాటా ముక్కల్ని వేసేసుకుని ఇవన్నీ కూడా బాగా దగ్గర పడేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇవి కొంచెం దగ్గరికి పడిన తర్వాత ఫైనల్గా కాస్త జీలకర్ర ఉంటుంది కదండి, అది వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడాను, హాఫ్ టీ స్పూన్. అలాగే 4 వెల్లుల్లి వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా కాస్త ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో వేసుకుని దీనిలో తగినంత చింతపండుని వేసుకోవాలి. ఆల్రెడీ టమాటా ఉంది కాబట్టి నేను ఒక పిక్క వరకు వేసాను. అలాగే రాక్ సాల్ట్ కానీ లేదా సాల్ట్ ఏది ఉంటుంది వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకా చట్నీ అయితే రెడీ అయింది. దోశల్ని చూసేద్దాము. ఇప్పుడు దోశలు అయితే రెడీ చేసుకోవడానికి ఒక స్టవ్ వెలిగించి ఇలాగా హీట్ చేసుకోవాలండి ప్యాన్ని. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేయాలి. మనకి ఇక్కడ ఆనియన్ అయితే యూజ్ చేస్తున్నాను, దోశలు అనేవి అతుక్కోకుండా బాగా వస్తాయని. ఇలా హీట్ చేసిన తర్వాత కాస్త వాటర్ని చల్లితే పెనం అనేది బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనము చూసారు కదా, నేను కలిపిన ఒక 10 నిమిషాలు ఇలా వదిలేస్తే బాగా పులిసిన పెరుగుతో బాగా ఫామ్ అవుతుంది. చూసారు కదా ఏం వేయకుండానే. అలాగే మీకు ఇక్కడ దోశలు చూస్తున్నట్టయితే చాలా స్మూత్గా చేయాలండి. దోశలు అనేవి ఎలా పడితే అలా వేయకూడదు, నిదానంగా వేయండి. వేస్తే ఇలా దోశలు అనేవి రెడీ అవుతాయి. ఇక్కడ నేను 2 దోశల వరకు కూడా నార్మల్ దోశలను వేశాను. ఆ తర్వాత నేను ఇక్కడ కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చిలు కూడా యాడ్ చేసి దోశలు కూడా వేస్తున్నాను. అది కూడా క్లిప్పింగ్లో చూసేయండి. ఇక్కడ ఈ దోశ మీద కాస్త ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేశాను నేను. ఇవి కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి, ఎక్కడ కూడా విడిగిపోకుండా చాలా బాగున్నాయండి. ఇంత ఈజీగా మనము మన ఇంట్లో ఉండే కరాచీ రవ్వ లేదంటే ఉప్మా రవ్వ అంటాం కదా, అదే రవ్వను ఉపయోగించి దోశలు అనేవి రెడీ చేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. సో ఫ్రెండ్స్, నచ్చింది ఈ రెసిపీ. నచ్చితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయడం వల్ల నేను చేసిన వీడియోలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.